కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రీన్ ట్యాక్స్ ను తగ్గించడం పట్ల సామర్లకోట లారీ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. యూనియన్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. లారీ యూనియన్ నాయకులు ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో లారీ యూనియన్ అధ్యక్షులు పబ్బినేడి దుర్గాప్రసాద్, కార్యదర్శి పెదిరెడ్ల కృష్ణ యూనియన్ నేతలు పాల్గొన్నారు. बलविकरणाय नमः अक्षदाय नमः भयं बलविकरणाय नमः पुष्पं समर्पयामि तत्पुरुषात्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् भेदादौ सरप्रोक्तो वेदान्ताय प्रतिष्ठितः गणेशाय नमः वंशमुखाय नमः मेघन्ताय नमः कपिलाय नमः गजगन्धकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालसिद्धाय नमः गणेशाय नमः यथा सिद्धिपूजां समर्पयामि बलाय नमः धूमाग्रामयामि बलप्रवण साक्षात् सर्वनारिकेण सकल सकलय परिनिवेदनं समर्पयामि लक्ष्मी गणपति स्वामिने नमः ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा धनाय स्वाहा समानाय स्वाहा मध्य मध्य వైల్డ్ గా ఉండండి కొంచెం వైల్డ్ గా ఉండండి. ఓకే దయచేసి అందరూ కూడా వేయాలండి. స్పీడ్ చేయమని రమణ స్పీడ్ చేయమని రండి రండి స్పీడ్గా ఏమండి పేషెంట్ గారు ఇలా చూడండి. మా లారీ యూనియన్ తరఫున మాకు మీ అందరి సహకారం ఉండాలని మనసారా కోరుకుంటున్నాం సార్. ఇక్కడ సన్మానం చేయాలని కోరుతున్నామండి. సార్ తప్పట్లు, అందరూ తప్పట్లు గట్టిగా. సార్ ఒక్కసారి గట్టిగా తప్పట్లు. మన కోసం ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది మన కోసం తగ్గించి మనందరినీ ఒక లారీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళిన గవర్నమెంట్ గా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళింది. దయచేసి అందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చే ముందైతే జానకిరావు గారికి ఇవ్వడం జరిగింది. మరి జానకిరావు పార్టీ పరంగా మరి తెలియదని కేటాయించారని చెప్పడం వలన మార్పు వచ్చింది. మనం జానకిరావు గారు అనౌన్స్ చేసినాం, మనం కూడా ఒప్పుకున్నాం. మరి ఆయన కొంచెం ఇబ్బంది పడినా భవిష్యత్తులో జానకిరావు గారు కూడా మంచి పొజిషన్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ విషయాలు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తాం. చాలా సంతోషం. ఇది మన మొదటి నుంచి కూడా ఈ స్టాండ్ తీసుకుంటే బాగా మంచి సర్వీస్ ఇచ్చే స్టాండ్ ఇది. మరి లారీలు మరి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మరి సర్వీస్ అంతా బాగా చేస్తూ ఉంటారు. దుర్గాప్రసాద్ గారు చైర్మన్ అయిన కాడి నుంచి కూడా బాగా చేస్తున్నారు. మరి ఆయన కూడా మరి ఇవాళ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు గ్రీన్ ట్యాక్స్ మరి తగ్గినందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా సన్మానం పాలాభిషేకం చేయడంతో ఎంతో మమ్మల్ని కూడా పెట్టడం జరిగింది. మరి ఎందుకు పాలాభిషేకం చేయాలన్నది ముందు బాబు గారు చెప్పారు. 1, 2 గ్రీన్ ట్యాక్స్ ఎప్పుడు కూడా పెరుగుతుంది కానీ తరగడం లేదు. మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి కానీ తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతోమంది లారీలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది గ్రీన్ ట్యాక్స్ కట్టలేక. మరి అలాంటప్పుడు ఇవాళ అందరినీ ఇక్కడ లారీ అందరూ కూడా ఆదుకోవడం జరిగింది. ఎన్నో కుటుంబాలు, సామాన్య కుటుంబాలు ఇవన్నీ కూడా బతుకుదేరు కోసం ఈ లారీ ఫీల్డ్లో ఉన్నారు. అందరూ కూడా నష్టం వచ్చినా లాభం వచ్చినా మొదటి నుంచి కూడా దీని మీద అలవాటైపోయి ఇంకో వృత్తి మార్చుకోలేక నష్టం వచ్చినా సరే అదే వృత్తిలో ఉంటూ జీవనం గడుపుతున్నారు. ఈవేళ
మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కనుక మనకి ఫీల్డ్ ఎక్కువ ఉంది. మనకైతే 40 ఇండస్ట్రీస్ వరకు ఉన్నాయి. దాని గురించి మనకి ఫీల్డ్ ఎక్కువ ఉంది. అంచేత ఫీల్డ్ ఎక్కువ ఉంది కనుక దాని మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ అయ్యారు. మా బాధ్యత ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కువ మంది దీని మీద ఆధారపడుతున్నారు కనుక మిమ్మల్ని ఏ విషయంలోనే చూసే బాధ్యత మాది ఉందని చెప్పి బాబుకి నాకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వేళ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది బాబు గారు చెప్పినట్టు. ఈ ప్రభుత్వంలో మేము పేదవాళ్ళ కోసం అనే కార్యక్రమం అనౌన్స్ చేసాం. అందులో 6 సూత్రాల్లో మేము చూసి 6 ఫార్ములా పెట్టి ఇవాళ ముందుకు వచ్చి ఎలక్షన్ ముందు చెప్పొచ్చాం. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చేసాం. ఇప్పటికి నేను చాలా విచిత్రం ఏంటంటే జగన్ గారు మీటింగ్ పెట్టి మన ఇక్కడ దొరబాబు గారికి మన వారి పెట్టి ఏమీ అందలేదు, ఇది ఏమీ అందలేదు, ఇది అందలేదు, ఇది అంత మోసం ఏం మోసం ఫ్యామిలీ ఇచ్చి ఇగోమ్మా నీకు ఏదో ముందు వచ్చో తర్వాత వచ్చి ఇగో అని చెప్పి పెడితే అందరూ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు మాత్రం హ్యాపీగా లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ అమలైపోతుందని పాలన ఏం చేస్తాం తప్పదు. మన పని మనం చేసుకెళ్తారా అలా అలాగే ఉన్నా లేకపోతే నేను బాగా చేస్తుంటే బాగా చేయట్లేదు అంటాడు. మళ్ళీ లేకపోతే ఏదో అర్థం అవట్లేదు నాకు ఏమని. నేను అందుబాటులో లేనంటాడు. నేను రోజు ఇదే పని ఉంటే ఈయన అందుబాటులో లేనంటాడు. నేను ఎక్కడ కూడా అంటాడు. ఈయన మాత్రం ఎక్కడ ఉంటాడు. అలాంటివి చెప్తూ ఉంటారు. ఏం నమ్మొచ్చు ఏది ఏమైనా మన కోసం మన అభివృద్ధి కోసం మీ ఫీల్డ్ కోసం మీకు ఖచ్చితంగా పనిచేస్తామని తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పేదవాళ్ళ కోసం ఇలా కార్యక్రమాలు చేపట్టడం. ఆ పేదవాళ్ళకి మంచి కార్యక్రమాలు చేస్తే ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా పేదవాళ్ళకి ఇల్లు లేవు, పేదవాళ్ళకి కార్డులు లేవు, పేదవాళ్ళకి రేషన్ కార్డులు లేవు, ఇంకా పెన్షన్ లేవు. ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు అన్నీ కూడా పెన్షన్ కూడా ఇస్తున్నాం, కార్డులు ఇస్తున్నాం. అది ఇల్లు కూడా సైట్ కూడా ఐడెంటిఫై చేస్తాం. మీరందరూ ఫీల్డ్ అందరూ కూడా పేదవాళ్ళకి వస్తారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా చూస్తామని చెప్పి తెలియజేసి ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట లారీ యూనియన్ ఆఫీస్ దగ్గర గ్రీన్ ట్యాక్స్ తగ్గించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడానికి లారీ యూనియన్ కానీ లారీ యూనియన్ కార్మికులు కానీ నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి పెద్దాపురం శాసనసభ్యులు రాజప్ప గారిని అలాగే జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నన్ను ఆహ్వానించినందుకు ముందుగా లారీ యూనియన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు యార్లగడ్డ శ్రీ గారికి వాసు సంతోషం, అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు ఈ కార్యక్రమం నిర్వహించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఎవరైనా పని చేస్తే దానికి విశ్వసనీయత చూపెట్టడం చాలా మంచి పరిణామం. దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు సాధారణంగా పెంచినటువంటి ధరలను కానీ పెంచినటువంటి పన్నులు కానీ తగ్గించడం చాలా అసాధ్యం. ప్రభుత్వాలు కానీ వేరే ఏదైనా కానీ. అటువంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర తిరిగేటప్పుడు ఒక లారీ డ్రైవర్ గారు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు యాత్ర వెళ్తుంటే ఆగి దిగి అడ్డుగా వెళ్ళి, సార్ మేము బతకలా పోతా ఉన్నాం, మా లారీలకి గ్రీన్ ట్యాక్స్ కట్టారు, అది వేలలో ఉంది, సుమారు 300 రూపాయలు కట్టేది 15,000, 16,000, 20,000 రూపాయలు చేశారు. ఇది చాలా లారీ ఏదైతే యూనియన్స్ కానీ లారీ ఓనర్స్ కానీ చాలా నష్టపోతా ఉన్నారు. లారీలు అమ్మేటువంటి పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్తే అక్కడే పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్లో తిరిగేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు దీన్ని ప్రతిసారి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు ఈ ట్యాక్స్ తగ్గించడం జరిగింది. మీరు ఏదైనా ఇది మంచి ప్రభుత్వం అని
పదే సార్లు చెప్పడానికి రాజప్ప గారు కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ